Hello, CMA students. Welcome to our channel CA Simplified, your shortcut to the longest course. So, coming into the most important subject, paper 9, operations management in group 2. ఆపరేషన్స్ మేనేజ్మెంట్ వచ్చింది స్ట్రాటజిక్ మేనేజ్మెంట్తో పాటు 100 మార్క్స్ పేపర్ నాన్న. ఇందులో 60% వచ్చింది ఆపరేషన్స్ మేనేజ్మెంట్ నుంచి, 40% వచ్చింది స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ నుంచి వస్తాయి. సో కమింగ్ ఇన్ టు ద ఫస్ట్ చాప్టర్, ఇంట్రొడక్షన్ టు ఆపరేషన్స్ మేనేజ్మెంట్. First of all, what is operations? Operations is nothing but day-to-day activities in the business. మనం ఏదైతే రోజు చేసే యాక్టివిటీస్ ఉంటాయో వాటిలంతా ఏమంటాం నాన్న, ఆపరేషన్స్. లైక్ పర్చేసింగ్ ఆఫ్ రా మెటీరియల్స్ కానీ, రెండరింగ్ జాబ్స్ టు ద ఎంప్లాయీస్ కానీ, షెడ్యూలింగ్ ఆఫ్ జాబ్స్ కానీ, యాజ్ వెల్ as సేల్ ఆఫ్ గూడ్స్ కానీ, వీటిలన్నిటిని ఏమంటాం డే టు డే యాక్టివిటీస్. దెన్ వాట్ ఈస్ మేనేజ్మెంట్? మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డూయింగ్ ద బిజినెస్ ఇన్ బెటర్, చీపర్ అండ్ ఫాస్టర్ వే. So operations management will do the activities in a better, cheaper and faster way as effectively as possible to produce the goods or render the services. మన ఆపరేషన్స్ మేనేజ్మెంట్ వచ్చింది ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో బిజినెస్లో ఆ యాక్టివిటీస్ని తక్కువ కాస్ట్లో యాజ్ వెల్ as ఇంకా మంచి క్వాలిటీతో ఇంకా త్వరగా కంప్లీట్ చేసేదానికి హెల్ప్ చేస్తుంది మన ఆపరేషన్స్ మేనేజ్మెంట్. అదే కదా సార్ మన కాస్ట్ అకౌంటింగ్ కూడా చూసేది. కాస్ట్ అకౌంటింగ్ వచ్చే ముందుకి ఏం చేస్తుంది నాన్న అంటే, కాస్ట్ అకౌంటింగ్ డీల్స్ విత్ ద మనీ. మన ఆపరేషన్స్ మేనేజ్మెంట్ విల్ డీల్స్ విత్ ద ఆపరేషన్స్ ఆర్ ప్రాసెసెస్. ఇన్ సింపుల్ వే కాస్ట్ అకౌంట్స్ ఏం చేస్తుంది నాన్న అంటే, కాస్ట్ అకౌంట్స్ విల్ ఫైండ్ దట్ హౌ మచ్ ఇట్ విల్ కాస్ట్ టు ప్రొడ్యూస్ ఏ పర్టికులర్ ప్రోడక్ట్. ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలి అంటే మనకి ఎంత కాస్ట్ అవుతుందని చెప్పేది ఏంది నాన్న అంటే కాస్ట్ అకౌంటింగ్. ఆపరేషన్స్ మేనేజ్మెంట్ వచ్చింది ఏం చెప్తుంది నాన్న అంటే, ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని ఇంకా మనం బెటర్గా, ఇంకా మంచి క్వాలిటీతో, ఇంకా ఫాస్ట్గా ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్పేది ఏంది నాన్న అంటే ఆపరేషన్స్ మేనేజ్మెంట్. ఆపరేషన్స్ మేనేజ్మెంట్ వచ్చింది డీల్స్ విత్ ద ఆపరేషన్స్ ఆర్ ప్రాసెసెస్ ఇన్ ద బిజినెస్. కాస్ట్ అకౌంటింగ్ వచ్చే ముందుకి ఇట్ విల్ డీల్ విత్ ద మనీ. నెక్స్ట్, కాస్ట్ అకౌంటింగ్ కన్సర్న్డ్ విత్ అకౌంటింగ్ డేటా అండ్ రిపోర్ట్స్. కాస్ట్ అకౌంట్స్ వచ్చింది, కాస్ట్ అకౌంట్స్ విల్ ఫైండ్ ద కాస్ట్, classify the cost and record the cost and give the cost accounting reports to the management. ఆపరేషన్స్ మేనేజ్మెంట్ డ్యూటీ ఏం నాన్న అంటే, ఒక పర్టికులర్ ప్రోడక్ట్ కానీ, ఒక పర్టికులర్ ఆపరేషన్ కానీ, ఒక పర్టికులర్ సర్వీస్ కానీ మనం ఇంకా బెటర్గా ఎలా ప్రొవైడ్ చేయొచ్చు, ఇంకా ఫాస్టర్గా ఎలా ప్రొవైడ్ చేయొచ్చు, ఇంకా మంచి క్వాలిటీతో ఎలా ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్పేది మన ఆపరేషన్స్ మేనేజ్మెంట్. సో ఆపరేషన్స్ మేనేజ్మెంట్ విల్ డీల్ విత్ ద యాక్టివిటీస్ నీడెడ్ టు టర్న్ రా మెటీరియల్స్ ఇంటూ ఫినిష్డ్ గుడ్స్. ఆపరేషన్స్ మేనేజ్మెంట్ మన బిజినెస్లో ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో దేనికోసము, రా మెటీరియల్స్ని ఫినిష్డ్ గుడ్స్గా టర్న్ చేసేదానికి. సో వాటిని ఏమంటాం, ప్రాసెసెస్ని. వాటిని ఎలా బెటర్గా హ్యాండిల్ చేయాలా దాని గురించి చెప్పేది ఆపరేషన్స్ మేనేజ్మెంట్. సో ఆపరేషన్స్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్ హ్యాండిలింగ్ ద యాక్టివిటీస్ నీడెడ్ టు టర్న్ రా మెటీరియల్స్ ఆర్ నథింగ్ బట్ ఇన్పుట్స్ ఇంటూ ఫినిష్డ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ దట్ ఆర్ కస్టమర్ నీడెడ్. ఏవైతే కస్టమర్కి అవసరమో ఫినిష్డ్ ప్రోడక్ట్స్, ఆ ఫినిష్డ్ ప్రోడక్ట్స్ ఎలా ప్రొడ్యూస్ చేస్తాం మనము, బై యూజింగ్ ద ఇన్పుట్స్. ఈ ఇన్పుట్స్ని తీసుకొని అవుట్పుట్స్గా మార్చే వరకు దానికి ఏదైతే మనం ప్రాసెస్ చేస్తామో ఆ ప్రాసెస్ గురించి డీల్ చేసేది ఏదైనా మన ఆపరేషన్స్ మేనేజ్మెంట్. సో ఆపరేషన్స్ మేనేజ్మెంట్ డీల్ విత్ బోత్ ఫిజికల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. సో బిఫోర్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ ఒక సబ్జెక్ట్ ఉండింది, అదేంటన్నా అంటే మనకు ప్రొడక్షన్ మేనేజ్మెంట్. ప్రొడక్షన్ మేనేజ్మెంట్ ఏం చేస్తా అనేది ఓన్లీ ఇట్ విల్ డీల్స్ విత్ ద ప్రొడ్యూసింగ్ ఆఫ్ గూడ్స్. సో ఆపరేషన్స్ మేనేజ్మెంట్ నాట్ ఓన్లీ డీల్స్ విత్ ద ప్రొడ్యూసింగ్ ఆఫ్ గూడ్స్, ఇట్ ఆల్సో డీల్స్ విత్ ద రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్. సో ఆపరేషన్స్ మేనేజ్మెంట్ కన్సర్న్డ్ విత్ కన్వర్టింగ్ ఫిజికల్ రిసోర్సెస్. ఏం ఫిజికల్ రిసోర్సెస్? ఏ ఫిజికల్ రిసోర్సెస్ ఉన్నాయి మనకు? ల్యాండ్, లేబరు, క్యాపిటల్, పవరు, రా మెటీరియల్స్ ఇంటూ గూడ్స్ ఆర్ సర్వీసెస్. సో ఈ పర్టికులర్ ఫిజికల్ రిసోర్సెస్ని తీసుకొని ఎలా కన్వర్ట్ చేస్తుంది నాన్న, గూడ్స్ కానీ ఆర్ సర్వీసెస్ కానీ కన్వర్ట్ చేస్తారు యాజ్ ఎఫెక్టివ్లీ యాజ్ పాసిబుల్ టు మ్యాక్సిమైజ్ ద ప్రాఫిట్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఎలా అంటే అలా ప్రొడ్యూస్ చేసేది, ఎలా అంటే అలా సర్వీసెస్ అనేది రెండర్ చేయదు.
ఎంత ఎఫిషియంట్ మేనర్‌లో పాసిబుల్ అవుతాదో అంత ఎఫిషియంట్ మేనర్‌లో మన గూడ్స్ గాని, సర్వీసెస్ గాని ప్రొడ్యూస్ చేస్తది. సో దట్ ప్రాఫిట్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఏమైపోతాయి? మాక్సిమైజ్ అవుతాయి. లెట్స్ సే లెట్ టేక్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఇఫ్ యూ వాంట్ టు బై ఎ బైసికిల్. నువ్వొక సైకిల్ కొనాలనుకుంటున్నావు. సో, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ ఏం చేస్తది నాన్న అంటే, రా మెటీరియల్స్ బై చేస్తది. లైక్ మెటీరియల్, లే మెటల్, రబ్బర్, ప్లాస్టిక్. సో, ఇవి పర్చేస్ చేసి వీటిలన్నిటిని ఏం చేస్తది? అసెంబుల్ చేస్తది పార్ట్స్‌ని. లైక్ హ్యాండిల్, బ్రేక్స్ వీటిలన్నిటిని. నెక్స్ట్ ఆ సైకిల్‌ని ఏం చేస్తది? టెస్ట్ చేస్తది. అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా? ఆ పర్టిక్యులర్ సైకిల్ వచ్చింది సరిగ్గా ఫంక్షన్ అవుతుందా లేదా అనేసి. నెక్స్ట్ నీట్‌గా ప్యాకింగ్ చేసి కస్టమర్‌కి డెలివరీ చేస్తది. విచ్ ఈస్ ప్రొడక్ట్ బేస్డ్. అదే సర్విస్ బేస్డ్ అనుకో, నువ్వు ఈరోజు కాలేజ్‌కొచ్చావు. కాలేజ్ నుంచి ఇంటికెళ్ళాలా? మీ డ్యాడీ సమ్ వర్క్ పైన ఏదో బిజీగా ఉన్నాడు. రాలేను. ర్యాపిడో బుక్ చేసుకొని వచ్చావన్నాడు. సో, నువ్వు ఇప్పుడు ఆన్‌లైన్‌లోకెళ్ళి ఏం చేస్తావు నాన్న? ర్యాపిడో బుక్ చేస్తావు. సో, ఆపరేషన్స్ మేనేజ్మెంట్ ఏం చేస్తది? నీకు డ్రైవర్‌ని అసైన్ చేయడం. నెక్స్ట్ కారొచ్చింది నీట్‌గా, క్లీన్‌గా ఉందా లేదా అని చెక్ చేయడం. నెక్స్ట్ మేనేజింగ్ ట్రిప్ టైమింగ్స్ అండ్ రూట్స్. ఏ పర్టిక్యులర్ రూట్‌లో వెళ్తే నువ్వు త్వరగా ఇంటికి రీచ్ అవ్వగలవు. ఓకేనా? ఏ టైంకి నువ్వు ఇంటికి రీచ్ అవుతావు అనేది ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ నీకు ప్రొవైడ్ చేస్తది. నెక్స్ట్ ఆఫ్టర్ గెట్టింగ్ డౌన్ నువ్వు ఇంటికి రీచ్ అయిన తర్వాత నీ దగ్గర నుంచి ఫీడ్‌బ్యాక్ అనేది కలెక్ట్ చేసుకుంటది. సో, దిస్ ఈస్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్. నెక్స్ట్ సో, operations management will take the inputs. What are the inputs we have? Land, labor, material, capital, machine, information. ఏదైనా సరే ఇన్పుట్. ఏం చేస్తది? ప్రాసెస్ అండ్ కన్వర్ట్ ఇట్ ఇంటూ అవుట్‌పుట్. అవుట్‌పుట్ మే బి ఎ గుడ్ ఆర్ సర్వీస్. ఇన్పుట్ తీసుకొని దాన్ని ఏం చేస్తది? ప్రాసెస్ చేస్తది. సో, ఆపరేషన్స్ మేనేజ్మెంట్ విల్ మెయిన్‌లీ డీల్ విత్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్పుట్స్ ఇంటూ అవుట్‌పుట్స్. సో, ఈ ప్రాసెస్‌లో ఏమేమి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి? మ్యానుఫ్యాక్చర్, సప్లై, ట్రాన్స్‌పోర్ట్, సర్విస్. సో, ఇయన్నిటిని ఏం చేస్తది ఆపరేషన్స్ మేనేజ్మెంటే డీల్ చేస్తది. సో, ఇన్ ఏ బెటర్, చీపర్ అండ్ ఫాస్టర్ వే. సో, ఎవ్రీ టైము మనకు ప్రొడక్ట్ సెపరేట్‌గా, సర్విస్ సెపరేట్‌గానే డీల్ చేయలేం. సో, ప్రొడక్ట్ సెపరేట్‌గా ప్రొడ్యూస్ చేయడం, సర్విస్ సెపరేట్‌గా టెండర్ చేయడం అనేది జరగదు. సమ్‌టైమ్స్ ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ టుగెదర్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఎవరికి? కస్టమర్స్‌కి. ఎగ్జాంపుల్ నువ్వొక రెస్టారెంట్ పెట్టావు. రెస్టారెంట్‌లో ఓన్లీ ఫుడ్డే ఇస్తావా? దాంతో పాటు ఏం ప్రొవైడ్ చేస్తావు? సర్వీస్, యాస్ వెల్ యాస్ యాంబియన్స్, యాస్ వెల్ యాస్ క్లీన్‌నెస్. వీటిలన్నిటిని ఏమంటాం నాన్న మనము? సర్వీసెస్. ఈ ఫుడ్‌ని ఏమంటాం? ప్రొడక్ట్. సమ్‌టైమ్స్ ఈ 2 కలిపి మనం కంబైన్డ్‌గా ఏం చేస్తాం నాన్న అంటే ప్రొవైడ్ చేస్తాం. సో, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ సింపుల్‌గా చెప్పాలంటే ఇన్పుట్ ఫర్ మేకింగ్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు మేక్ ఏ టీ ఆర్ కాఫీ. ఆపరేషన్స్ మేనేజ్మెంట్ విల్ టేక్ ద ఇన్పుట్స్. ఏం ఇన్పుట్స్? వాటరు, టీ లీవ్స్, మిల్క్, షుగరు, గ్యాస్, హ్యూమన్ ఎఫెక్ట్. ఇవి వీట్లన్నిటిని తీసుకొని ప్రాసెస్ చేస్తది. ఈ ప్రాసెస్ గురించి డీల్ చేసేది ఏది నాన్న? మన ఆపరేషన్స్ మేనేజ్మెంట్. సో, ఆ ప్రాసెస్ అనేది ఎలా టీ మేక్ చేయాలా? ఏ సీక్వెన్స్‌లో మేక్ చేయాలా? ఏ సీక్వెన్స్‌లో మేక్ చేస్తే మనకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి? ఏ ఏ ఆపరేషన్స్‌లో మనము ఈ పర్టిక్యులర్ ప్రొడక్ట్‌ని ప్రొడ్యూస్ చేయాలా? లైక్ బాయిల్ ద వాటర్, యాడ్ టీ లీవ్స్, let brew, add some milk and sugar, stir or boil again and strain the tea. Next, finished goods mean a hot cup of coffee served to the customer or hot cup of tea will be served to the customer. This is operations man. Operations manager mainly deal with the process. Objectives of operations management. First one is customer service and next one is optimum utilization of resources. The primary objective of operations management is customer service. And secondary objective of operations management is optimum utilization of resources. First objective, customer service. ఎందుకు కస్టమర్ సర్వీస్ అంటే కస్టమర్ ఎప్పుడు సాటిస్ఫై అవుతాడు? సో, అల్టిమేట్‌గా కస్టమర్ ఈస్ ద కింగ్ మేకర్. వితౌట్ కస్టమర్ నో బిజినెస్ విల్ సర్వైవ్. నువ్వు కస్టమర్‌ని ఎప్పుడైతే సాటిస్ఫై చేస్తావో అప్పుడే మార్కెట్‌లో ఉంటావు. సో, ఎప్పుడు కస్టమర్ సాటిస్ఫై అవుతాను నాన్న అంటే నువ్వు రైట్ థింగ్ కస్టమర్‌కి ఏదైతే కావాలో ఆ పర్టిక్యులర్ ప్రొడక్ట్ గాని, ఆ సర్వీస్ అట్ రైట్ ప్రైస్ ఏ ప్రైస్‌లో కస్టమర్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడో అదే ప్రైస్‌లో అట్ రైట్ టైమ్ ఎప్పుడు కావాలి, ఎప్పుడు కస్టమర్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడో ఆ టైంలో నువ్వేం చేయాలి నాన్న అంటే
ఈ పర్టిక్యులర్ ప్రొడక్ట్ అనేది ప్రొడ్యూస్ చేసి ఒక కస్టమర్కి ఇస్తే కస్టమర్ విల్ బి సాటిస్ఫైడ్. లెట్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. దివాళీ వస్తుంది, మనం ఒక డ్రెస్ కుట్టించుకోవాలనుకున్నాం. సో డ్రెస్ కుట్టించుకోవాలని క్లాత్ కొనుక్కొని ఎత్తుకొని పోయి టైలర్కి ఇచ్చాం. టైలర్కి ఏం చెప్పాం, దివాళీ ముందు నాకు డ్రెస్ కావాలి అని చెప్పి టైలర్ కుట్టించేస్తాడు. బట్ ఈ దివాళీకి కాదు, నెక్స్ట్ దివాళీకి. సో మనం సాటిస్ఫై అవుతామా యాజ్ ఎ కస్టమర్? నో కదా. సో దట్ ఈస్ ద రైట్ టైం. మన రైట్ టైం ఏమి? దివాళీ లోపల కావాలా? నెక్స్ట్ దివాళీకి ఇస్తే నాకు అవసరమా? లేదు కదా. రైట్ ప్రైస్. మనం మన బడ్జెట్ ఎంతైతే ఉందో అదే బడ్జెట్‌లో మనకు పర్టిక్యులర్ ప్రొడక్ట్ అనేది ప్రొవైడ్ చేయాలా. నెక్స్ట్ రైట్ థింగ్. నీకు ఏదైతే అవసరం ఉందో, ఏ స్పెసిఫికేషన్స్‌తో అయితే కావాలో అదే స్పెసిఫికేషన్స్‌తో నువ్వు పర్టిక్యులర్ ప్రొడక్ట్ అనేది ప్రొడ్యూస్ చేసి ఇవ్వాలా. సో ఓఎం మస్ట్ ప్రొవైడ్ something to the specifications which can satisfy in terms of cost and timing. Here specifications means features and characteristics. ఏ ఫ్యూచర్స్‌తో అయితే ఒక ప్రొడక్ట్ కావాలో, ఏ క్యారెక్టరిస్టిక్స్‌తో అయితే ఒక ప్రొడక్ట్ కావాలో ఆ పర్టిక్యులర్ ప్రొడక్ట్‌ని నువ్వు వితిన్ ద కాస్ట్‌లో ఆర్ వితిన్ ద టైమ్‌లో నువ్వు ప్రొడ్యూస్ చేసి కస్టమర్‌కి ఇస్తే కస్టమర్ విల్ బి సాటిస్ఫైడ్. ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ ఈస్ టు ప్రొవైడ్ అగ్రీడ్ అండ్ అడిక్వేట్ లెవెల్ ఆఫ్ కస్టమర్ సర్వీస్. కస్టమర్ నువ్వు ఎంత ఇచ్చినా కస్టమర్ సాటిస్ఫై అవ్వడు. ఓకేనా. కస్టమర్ వన్స్ ఆర్ అన్లిమిటెడ్ కాబట్టి కస్టమర్ ఎప్పటికీ ఫుల్‌గా సాటిస్ఫై అవ్వడు. అందుకే మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాం, మన అగ్రీడ్ అండ్ అడిక్వేట్ లెవెల్ ఆఫ్ కస్టమర్ సర్వీస్. దేర్ ఈస్ ఏ పాయింట్, అంటే యాక్సెప్టబుల్ లెవెల్ ఆఫ్ కస్టమర్ సర్వీస్ మస్ట్ బి ప్రొవైడెడ్. నెక్స్ట్ 3 aspects of customer service. One is specifications. టు ప్రొవైడ్ వాట్ కస్టమర్స్ వాంట్ ఆర్ విల్ యాక్సెప్ట్. కస్టమర్ ఏదైతే కావాలనుకుంటున్నాడో, కస్టమర్ ఏదైతే యాక్సెప్ట్ చేస్తాడో అదే నువ్వు ప్రొడ్యూస్ చేయాలా. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీచర్స్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ కానీ. కాస్ట్ టు మినిమైజ్ ద కాస్ట్ ఆఫ్ ద కస్టమర్. కస్టమర్కి ఏదైతే కాస్ట్ ఉందో ఆ కాస్ట్‌ని నువ్వు రెడ్యూస్ చేసి తక్కువలో నువ్వు ఒక ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేసి కస్టమర్‌కి ఇవ్వాలా. టైమింగ్ టు ప్రొవైడ్ ద గూడ్స్ ఆర్ సర్వీసెస్ వెన్ రిక్వైర్డ్ ఆర్ ఎక్స్‌పెక్టెడ్. సో ఎప్పుడైతే గూడ్స్ నీకు కావాలో ఆర్ ఎక్స్‌పెక్టెడ్ చేస్తున్నావో అంత లోపల నువ్వు ఏం చేయాలన్నా పర్టిక్యులర్ ప్రొడక్ట్ అనేది నువ్వు డెలివర్ చేయాలి. ఎవరికి? కస్టమర్‌కి. దెన్ ఓన్లీ కస్టమర్ విల్ బి సాటిస్ఫైడ్. సో ఆపరేషన్స్ మేనేజ్మెంట్ మెయిన్ ఎయిమ్ ఏమేంటంటే టు సాటిస్ఫై ద కస్టమర్ వాంట్స్ ఆర్ టు సాటిస్ఫై ద కస్టమర్. దెన్ ఓన్లీ ద బిజినెస్ విల్ బి సర్వైవ్ ఇన్ ద మార్కెట్. నెక్స్ట్ అనదర్ మేజర్ ఆబ్జెక్టివ్ వచ్చింది రిసోర్స్ యుటిలైజేషన్. రిసోర్స్ యుటిలైజేషన్ అంటే మన దగ్గర ఉన్న రా మెటీరియల్ కానీ, మన దగ్గర ఉన్న ల్యాండ్ కానీ, మన దగ్గర ఉన్న మనీ కానీ, మన దగ్గర ఉన్న లేబర్ కానీ, మనము ఎంత ఎఫిషియెంట్‌గా పాసిబుల్ అవుతాదో అంత ఎఫిషియెంట్‌గా మనం యుటిలైజ్ చేసుకోవాలా. ఎప్పుడైతే నువ్వు ఇన్ఎఫిషియెంట్‌గా యూజ్ చేసుకుంటావో ఆటోమేటిక్‌గా నీ కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆర్ కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్ ఏమైపోతది నాన్న, పెరిగిపోతది. కస్టమర్ సర్వీస్ మస్ట్ బి ప్రొవైడెడ్ విత్ అచీవ్‌మెంట్ ఆఫ్ ఎఫెక్టివ్ ఆపరేషన్స్ త్రూ ఎఫిషియెంట్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్. నీ దగ్గర ఉన్న రిసోర్సెస్‌ని నువ్వు ఎఫిషియెంట్‌గా యూజ్ చేస్తూ ఒక పర్టిక్యులర్ ప్రొడక్ట్‌ని ప్రొడ్యూస్ చేయడం గాని, ఆ పర్టిక్యులర్ ప్రొడక్ట్‌ని, పర్టిక్యులర్ సర్వీస్‌ని రెండర్ చేయడం గాని చేయాల. ఇన్ఎఫిషియెంట్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్ ఆర్ ఇన్‌అడిక్వేట్ కస్టమర్ సర్వీస్ లీడ్ టు కమర్షియల్ ఫెయిల్యూర్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. నువ్వు రిసోర్సెస్‌ని సరిగ్గా యూజ్ చేసుకోకపోయినా, ఆర్ కస్టమర్స్‌ని సరిగ్గా పట్టించుకోకపోయినా ఆటోమేటిక్‌గా ఏమైపోతది నాన్న, నీ ఆపరేటింగ్ సిస్టమ్ గాని, ఆర్ నీ బిజినెస్ గాని కమర్షియల్‌గా ఫెయిల్యూర్ అవుతది. ఎందుకు? నువ్వు రిసోర్సెస్ సరిగ్గా యూజ్ చేసుకోలేదనుకో, నీ కాస్ట్ ఆఫ్ ద ప్రొడ్యూసింగ్ ఏ పర్టిక్యులర్ ప్రొడక్ట్ ఏమైపోతది, పెరిగిపోతది. అంత ప్రైస్‌కి కస్టమర్స్ వచ్చిందే రెడీగా లేరు. ఇది ప్రొడక్ట్ కొనేదానికి ఆటోమేటిక్‌గా నీ బిజినెస్ ఏమైపోతది, డౌన్‌ఫాల్ అనేది అయిపోతది. ఓఎం కన్సర్న్డ్ ఎసెన్షియల్లీ విత్ యుటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. సో ఓఎం మెయిన్ ఎయిమ్ ఏం నాన్న అంటే కస్టమర్ సర్వీస్. నెక్స్ట్ మెయిన్ ఎయిమ్ ఏం నాన్న అంటే యుటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఇన్ ఎఫెక్టివ్ మేనర్. ఏమి యుటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అంటే ఆబ్టైనింగ్ మాక్సిమం గెయిన్. సో ఎక్కువ బెనిఫిట్ పొందాలి. ఎక్కడి నుంచి? తక్కువ యూజ్ ఆఫ్ రిసోర్సెస్. సో ఆబ్టైనింగ్ మాక్సిమం గెయిన్ ఫ్రమ్ ద రిసోర్సెస్ లైక్ మినిమం లాస్, వేస్టేజ్ ఆర్ అండర్ యుటిలైజేషన్. సో ఎక్కువ బెనిఫిట్ పొందాలా, తక్కువ రిసోర్సెస్ యూజ్ చేసి. ఆపరేషన్స్ మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ అచీవ్‌మెంట్ ఆఫ్ బోత్. ఇన్ వన్ హ్యాండ్ సాటిస్ఫాక్టరీ లెవెల్ ఆఫ్ కస్టమర్ సర్వీస్, సాటిస్ఫాక్టరీ లెవెల్ ఆఫ్ రిసోర్స్ యుటిలైజేషన్. నువ్వు దేన్ని ఫుల్‌గా నువ్వు ప్రొవైడ్ చేయలేవు. సో నువ్వు కస్టమర్‌ని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా సాటిస్ఫై చేయాలని చూసావనుకో, రిసోర్స్ యుటిలైజేషన్‌ని నువ్వు మాక్సిమంగా మీట్ అవ్వలేవు.
రిసోర్స్ యుటిలైజేషన్ 100% మీట్ అవ్వాలని చూసామనుకో కస్టమర్‌ని సాటిస్ఫై చేయలేవు. అందుకే మనం ఇక్కడ ఏం యూజ్ చేసాం సాటిస్ఫాక్టరీ లెవెల్ నథింగ్ బట్ యాక్సెప్టబుల్ లెవెల్ ఆఫ్ కస్టమర్ సర్వీస్ అండ్ యాక్సెప్టబుల్ లెవెల్ ఆఫ్ రిసోర్స్ యుటిలైజేషన్ మస్ట్ బి ప్రొవైడెడ్. Operations management is all about achieving two goals. Good customer service, like make sure that customers are happy. సో నువ్వు ఏం చూసుకోవాలన్నా అంటే మన ప్రోడక్ట్‌తో కస్టమర్ హ్యాపీగా ఉన్నాడా లేదా? గుడ్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్, నాట్ వేస్టింగ్ టైమ్, స్పేస్ అండ్ ఎఫర్ట్. మన దగ్గర ఉన్న టైమ్‌ని గాని, మన దగ్గర ఉన్న స్పేస్‌ని గాని, మనం పెట్టే ఎఫర్ట్స్‌ని గాని, యాస్ వెల్ యాస్ మనం యూజ్ చేసే రిసోర్సెస్ గాని ఏవి వేస్ట్ అవ్వకుండా చూసుకోవాలా. అన్నెసెసరీగా. నార్మల్ వేస్ట్ అనేది ఎలానో అవుతాది. అబ్నార్మల్ వేస్టేజ్ అనేది జరగకుండా చూడాలి ఎక్కడ రిసోర్సెస్‌లో. ఇంపార్టెంట్. ఇఫ్ యూ ఫోకస్ టూ మచ్ ఆన్ వన్, దట్ మీన్స్ లైక్ మేకింగ్ కస్టమర్స్ హ్యాపీ, ద అదర్ ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్ మే సఫర్. నువ్వు ఒక్కదానిపైన ఎక్కువ ఫోకస్ చేసావనుకో ఇంకోటి వెళ్ళిపోతదనమాట. సో, లైక్ నువ్వు కస్టమర్స్‌ని హ్యాపీ చేయాలని చూసావనుకో, కస్టమర్స్‌ని సాటిస్ఫై చేయాలని చూసావనుకో 100% నువ్వు రిసోర్సెస్‌ని 100% మంచిగా యూజ్ చేసుకోలేకపోవచ్చు. సో, బోత్ కెనాట్ బి పర్ఫెక్ట్ అట్ సేమ్ టైమ్. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ గోల్ ఈస్ టు డూ వెల్ ఎనఫ్ ఇన్ ద బోత్ కేసెస్. దట్ ఈస్ నథింగ్ బట్ యాక్సెప్టబుల్ లెవెల్ ఆఫ్ కస్టమర్ సర్విస్ కానీ ఆర్ యాక్సెప్టబుల్ లెవెల్ ఆఫ్ utilization of resources must be provided. So operations management ఏం చేస్తది నాన్న, మస్ట్ ఫైండ్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ దీస్ టూ ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్స్. సో కస్టమర్ సర్వీస్ మధ్య యాజ్ వెల్ యాజ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ మధ్య ఒక బ్యాలెన్స్ అనేది చేస్తది అంతే. నెక్స్ట్ స్కోప్ ఆఫ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్. సో ఫస్ట్ వన్ ఏం నాన్న అంటే ప్రొడక్ట్ డిజైన్. ఇది ప్రొడక్ట్ డిజైన్. ఏంది ప్రొడక్ట్ డిజైన్ అంటే నథింగ్ బట్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ వచ్చింది కొన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ చేస్తది. దాని స్కోప్ అంటే ఏమి? లిమిట్స్ ఆర్ పరిధి. సో ఏం నాన్న అంటే ఫస్ట్ వన్ వాట్ టు ప్రొడ్యూస్. నువ్వు ఏం ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నావు? దిస్ డెసిషన్ ఈస్ బేస్డ్ ఆన్ వాట్ కస్టమర్ నీడెడ్. కస్టమర్ ఏదైతే కావాలనుకుంటున్నారో అది నువ్వు ప్రొడ్యూస్ చేయాలి. లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీచర్స్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ కస్టమర్ ఎక్స్‌పెక్టేషన్స్ కానీ, ఏదైతే కస్టమర్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో, ఏ స్పెసిఫికేషన్స్ అయితే కావాలనుకున్నారో అది నువ్వు ప్రొడ్యూస్ చేయాలి. సో అది ఎలా తెలుస్తది? బై డూయింగ్ ద మార్కెట్ రీసెర్చ్. నువ్వు మార్కెట్ రీసెర్చ్ చేసావనుకో కస్టమర్ ఏం కోరుకుంటున్నాడో తెలుస్తది. సో దట్ నువ్వు దానిపైన ఎక్కువ ఫోకస్ చేసి ఆ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ విత్ ఆ పర్టిక్యులర్ ఫీచర్స్‌తో, ఆ పర్టిక్యులర్ క్యారెక్టరిస్టిక్స్‌తో నువ్వు ప్రొడ్యూస్ చేస్తే సరిపోతది. ఎగ్జాంపుల్ ద ఎక్స్‌వైజెడ్ ఈస్ ఎ ఫోన్ కంపెనీ. ఎక్స్‌వైజెడ్ కంపెనీ వచ్చింది ఫోన్ కంపెనీ. షుడ్ ఇట్ ప్రొడ్యూస్ బడ్జెట్ ఫోన్స్, కెమెరా ఫోకస్డ్ ఫోన్స్ ఆర్ గేమింగ్ ఫోన్స్? ఒక ఎక్స్‌వైజెడ్ ఫోన్ కంపెనీ వచ్చింది. బడ్జెట్ ఫోన్స్ కానీ, కెమెరా ఫోకస్డ్ ఫోన్స్ కానీ, గేమింగ్ ఫోన్స్ కానీ ఏది ప్రొడ్యూస్ చేయాలి అనే డైలమాలో ఉంది. ఇది ఎప్పుడు తెలుస్తది? నువ్వు ఎప్పుడైతే మార్కెట్ రీసెర్చ్‌కి చేస్తావో, ఎప్పుడైతే కస్టమర్ దగ్గర నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటావో వాళ్ళకేం అవసరమో తెలుస్తది. సో దట్ నువ్వు ఏదో ఒక పర్టిక్యులర్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్‌ని నువ్వు చూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వి చూస్ కెమెరా ఫోకస్డ్ ఫోన్స్. నౌ హౌ మచ్ టు ప్రొడ్యూస్? ఇప్పుడు కెమెరా ఫోకస్డ్ ఫోన్స్ ప్రొడ్యూస్ చేయాలనుకున్నా. ఎన్ని ప్రొడ్యూస్ చేయాలా? హౌ మెనీ యూనిట్స్? ఇదొచ్చింది కంటిన్యూయస్ ఆర్ ఆన్ గోయింగ్ డెసిషన్ మేకింగ్ అన్నమాట. సో, ఈ డేలో ఎన్ని ప్రొడ్యూస్ చేయాలా? ఆర్ వీక్లీ ఎన్ని ప్రొడ్యూస్ చేయాలా? మంత్లీ ఎన్ని ప్రొడ్యూస్ చేయాలి? ఇయర్లీ ఎన్ని ప్రొడ్యూస్ చేయాలా? సో, ఇట్ డిపెండ్స్ అపాన్ ద కస్టమర్ డిమాండ్. కస్టమర్ ఎంతైతే డిమాండ్ క్రియేట్ చేస్తాడో అన్ని నంబర్ ఆఫ్ యూనిట్స్ మనం ఏం చేస్తాం? ప్రొడ్యూస్ అనేది చేసి వాళ్ళకి సేల్ చేస్తాం. ఓకేనా? దేర్ ఈస్ 2 టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఒకటొచ్చింది ప్రొడ్యూస్ అండ్ సెల్. అనదర్ వన్ ఈస్ సెల్ అండ్ ప్రొడ్యూస్. ఎలా? అంటే ఫస్ట్ నువ్వు ప్రొడ్యూస్ చేసేయి, మళ్ళీ సేల్ చేయి. ఇదొక టైప్ ఆఫ్ డూయింగ్ ద బిజినెస్. ఇంకొకటి ఏం నాన్న అంటే సేల్ అండ్ ఫస్ట్ నువ్వు కస్టమర్ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ తీసుకో ఓ ప్రొడక్ట్‌కి. ఫస్ట్ ఒక ప్రొడక్ట్‌ని సేల్ చేసేయి. తర్వాత కస్టమర్ స్పెసిఫికేషన్స్ బట్టి, కస్టమర్ నీడ్స్ బట్టి నువ్వేం చేయాలన్నా పర్టిక్యులర్ ప్రొడక్ట్ నచ్చిందే దానికి కావాల్సిన రా మెటీరియల్ బై చేసి ఓకేనా? ఆ పర్టిక్యులర్ కస్టమర్ ఏదైతే కస్టమైజేషన్ కావాలనుకుంటున్నాడో, కస్టమర్ ఏదైతే స్పెసిఫికేషన్స్ కోరుకుంటున్నాడో, ఆ పర్టిక్యులర్ స్పెసిఫికేషన్స్‌తో నువ్వు ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేసి కస్టమర్‌కి ఇచ్చేయి. దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. సో, ఈ హౌ మచ్ టు ప్రొడ్యూస్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటది నాన్న అంటే, సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఎక్స్‌పెక్టెడ్ డిమాండ్ విచ్ ఈస్ ఫోర్‌కాస్టెడ్ బై మార్కెట్ టీమ్. సో, మన మార్కెట్ టీమ్ ఏమైతే ఉందో అదేం చేస్తది? ఈ డిమాండ్ అనేది ఫోర్‌కాస్ట్ చేస్తది. If say, if sales report says 10,000 people want the buy want the phone, the company plan to produce accordingly. ఇప్పుడు ఒక మార్కెట్ టీమ్ ఏం చేసిందో ఒక రీసెర్చ్ అనేది కండక్ట్ చేసింది. ఆ రీసెర్చ్‌లో ఏం తెలిసింది నాన్న అంటే 10,000 ఫోన్స్ కావాలి అనుకుంటున్నారు. ఎవరు? కస్టమర్స్. సో, కంపెనీ ఏం చేయాలా? కెపాసిటీ అనేది 10,000 ఫోన్స్ ప్రొడ్యూస్ చేసేదానికి ఓకేనా? ప్రొడక్షన్ నీడ్స్ అనేది పెట్టుకోవాలన్నమాట.
నెక్స్ట్ వేర్ టు ప్రొడ్యూస్. ఓకే. నువ్వు కెమెరా ఫోకస్ ఫోన్స్ ప్రొడ్యూస్ చేయాలనుకున్నావు. 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి. ఇప్పుడు ఎక్కడ ప్రొడ్యూస్ చేయాలి? నథింగ్ బట్ లొకేషన్ ఫెసిలిటీస్. ఏ పర్టిక్యులర్ లొకేషన్‌లో నువ్వు పర్టిక్యులర్ ప్రొడక్ట్ అనేది ప్రొడ్యూస్ చేయాల. ద కంపెనీ చూస్ ఏ లొకేషన్ దట్ సర్వ్స్ కాస్ట్ ఈస్ నియర్ టు ద మార్కెట్ ఆర్ సప్లైర్స్ అండ్ హ్యాస్ రిక్వైర్డ్ ఫెసిలిటీస్. నువ్వు ఎక్కడ ఏ లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటావు నాన్న? ఏ లొకేషన్‌లో అయితే మనకు చీప్ అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్ దొరుకుతాయో, ఏ లొకేషన్‌లో అయితే మనకు చీప్‌గా స్కిల్డ్ లేబర్ దొరుకుతారు, ఏ లొకేషన్‌లో అయితే మనకు కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయో, ఏ పర్టిక్యులర్ లొకేషన్‌లో అయితే మనకు సప్లయర్స్ ఈజీగా ఫైండ్ ఔట్ అవుతారు, ఏ పర్టిక్యులర్ లొకేషన్‌లో మనకు మార్కెట్ వచ్చింది నియర్ బై. మనం ఏదైతే గూడ్స్ ప్రొడ్యూస్ చేసామో ఆ గూడ్స్‌కి వచ్చేది మనకు దగ్గరలో మార్కెట్ ఉంటాయి. ఆ పర్టిక్యులర్ లొకేషన్ మనం సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఏ టెక్స్టైల్ ఫ్యాక్టరీ మే సెట్ అప్ ఇన్ త్రి త్రిపూర్ వేర్ లేబర్ అండ్ కాటన్ ఆర్ అవైలబుల్. సో త్రిపూర్‌లో అంటే మనకు కాటన్ వచ్చింది వెరీ చీప్‌గా దొరుకుతది. సో నువ్వు ఏదైనా టెక్స్టైల్ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటే ఎక్కడ పెట్టాలనుకుంటావు? త్రిపూర్‌లో పెడతావు. నెక్స్ట్ వెన్ టు ప్రొడ్యూస్. ఓకే. ఇప్పుడు నువ్వు ఏ ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేయాలో డిసైడ్ అయిపోయావు. లైక్ కెమెరా ఫోన్స్. ఎన్ని ప్రొడ్యూస్ చేయాలో డిసైడ్ అయ్యావు. లైక్ 10,000 యూనిట్స్. ఎక్కడ ప్రొడ్యూస్ చేయాలో డిసైడ్ అయ్యాను. లైక్ ఇన్ తిరుపతి. నౌ వెన్ టు ప్రొడ్యూస్. ఎప్పుడు ప్రొడ్యూస్ చేయాలా? వాట్ ఈస్ ద టైమ్ షెడ్యూల్? సో మంత్లీ ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలా? ఓకేనా? నెక్స్ట్ ఏ టైంలో ప్రొడ్యూస్ చేయాలా? డైలీ ఏ టైంలో ప్రొడ్యూస్ చేయాలా? నెక్స్ట్ includes making production of plans monthly, quarterly, and yearly, part of aggregate planning and master production schedule. What is aggregate planning? Aggregate planning is a intermediate planning. సో ఇక్కడ ఏం నాన్న అంటే మన దగ్గర ఉన్న అసెట్స్ ఆర్ కెపాసిటీ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. దెర్ ఈజ్ నో పర్మనెంట్ ఇంక్రీజ్ ఇన్ ద కెపాసిటీ, బట్ టెంపరీగా మనము ఇంక్రీజ్ చేసుకుంటాం. ఎలా నాన్న? సో దెర్ ఈస్ 3 ఆప్షన్స్. మన దగ్గర ఉన్న లేబర్‌ని హైర్ చేసుకోవడం గానీ, ఫైర్ చేయడం గానీ, సో ఓవర్ టైమ్ చేపించడం గానీ, ఆర్ సబ్ కాంట్రాక్టింగ్ చేయడం గానీ మనకొచ్చిన ఆర్డర్స్‌ని, ఆర్ మన దగ్గర మనం ఎప్పుడైతే డిమాండ్ తక్కువ ఉందో అప్పుడు ఎక్కువ ప్రొడ్యూస్ చేసి స్టాక్‌లో పెట్టుకోవడం. ఎప్పుడైతే డిమాండ్ ఎక్కువ అవుతదో స్టాక్‌లో ఉన్న గూడ్స్ అన్ని తీసి సేల్ చేయడం. ఇది టెంపరరీ ఇంక్రీజ్ ఆఫ్ ద ప్రొడక్షన్. సో దేనికి ఆన్సర్ చేస్తది? వెన్ టు ప్రొడ్యూస్. వాట్ ఈస్ ద ప్రొడక్షన్ షెడ్యూల్? ఎప్పుడు మనం ప్రొడ్యూస్ చేయాలా? డూ వీ హ్యావ్ మెటీరియల్స్ టు ప్రొడ్యూస్? మనం ఒక ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాం. ఆ పర్టిక్యులర్ ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేసేదానికి మనకు కావాల్సిన రిక్వైర్డ్ మెటీరియల్స్ మన దగ్గర ఉన్నాయా లేదా? నెక్స్ట్ ఆర్ వి ప్రొడ్యూసింగ్ ద రైట్ థింగ్? మనం ఏదైతే ప్లాన్ చేసామో, మనం ఏదైతే డిజైన్ చేసామో, ఏ క్వాలిటీలో అయితే ప్రొడ్యూస్ చేయాలనుకున్నామో అదే ప్రోడక్ట్ మనకు అవుట్‌పుట్‌గా బయట వస్తుందా లేదా అని నువ్వేం చేయాలా? చెక్ చేయాలా. ఇది ఎలా చెక్ చేస్తాం నాన్న? త్రూ క్వాలిటీ మేనేజ్మెంట్. ఎన్‌ష్యూర్ దట్ ఈచ్ ప్రోడక్ట్ ప్రొడ్యూస్డ్ ఈస్ అప్ టు ద మార్క్ ఆర్ నాట్. నెక్స్ట్ ఆర్ మషిన్స్ ఆర్ వర్కింగ్ ప్రాపర్లీ. మనం ఏదైతే ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నామో, ఏ మెషిన్ అయితే యూజ్ చేసి ఒక ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నామో ఆ మెషిన్స్ కరెక్ట్‌గా వర్క్ అవుతున్నాయా లేవా? అది 100% ఎఫిషియెంట్‌గా వర్క్ అవుతున్నాయా లేదా? సో ఎన్ని యూనిట్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తాయి ఈచ్ మెషిన్, అన్ని నంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయా లేదా? కెన్ అవర్ మెషిన్ ప్రొడ్యూస్ గూడ్స్ యాస్ రిక్వైర్డ్? మేనేజ్డ్ బై మెయింటెనెన్స్ మేనేజ్మెంట్. ఎప్పుడైతే మన దగ్గర ఉన్న మెషిన్ అనేది సరిగ్గా ఉండదో, సో మనకొచ్చే అవుట్‌పుట్ కూడా ఏమొస్తది నాన్న? డ్యామేజ్ ప్రొడక్ట్సే వస్తాయన్నమాట. సో ఎప్పుడైతే మన దగ్గరున్న మిషనరీస్ కానీ, మన దగ్గరున్న టెక్నాలజీ, మంచి మిషన్స్ సో రెగ్యులర్‌గా మెయింటైన్ చేస్తా ఉంటామో, అప్పుడే మనకు వచ్చే అవుట్‌పుట్ కూడా మంచి అవుట్‌పుట్ వస్తది. సో మనం ఏదైతే యూజ్ చేసే మిషన్స్ వచ్చిందో కరెక్ట్‌గా లేవో, మనకొచ్చే అవుట్‌పుట్ కూడా కరెక్ట్‌గా రాదన్నమాట. హౌ డు వి డెలివర్ ద ప్రొడక్ట్ టు ద కస్టమర్? సో ఓకే. మనం ప్రొడ్యూస్ చేసేసాం. ఇప్పుడేం చేయాలా? ప్రొడక్ట్ వచ్చింది కస్టమర్‌కి డెలివర్ చేయాలి. ఎలా డెలివర్ చేస్తాం? సో వాట్ ఈస్ ద డెలివరీ ప్లాన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్లాన్స్? ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలా? త్రూ ఎయిర్ త్రూ ఎయిర్‌వేసా? ఆర్ త్రూ రోడ్‌వేసా? ఆర్ త్రూ రైల్వేసా? ఎలా? కవర్ వేర్ హౌసింగ్. ఎక్కడ మనము స్టాక్‌ని పెట్టాలా? ఏ ట్రాన్స్‌పోర్టేషన్ యూజ్ చేయాలా? ఏ ప్యాకింగ్ మెటీరియల్ యూజ్ చేయాలా? ఏ లాజిస్టిక్స్ యూజ్ చేయాలా? లాజిస్టిక్స్ అంటే ఏ పర్టిక్యులర్ గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీని యూజ్ చేయాలా? ఫ్లిప్‌కార్ట్ యూజెస్ ఇట్స్ వేర్‌హౌసెస్, డెలివరీ పార్ట్నర్స్ అండ్ ప్యాకింగ్ యూనిట్స్ టు డెలివర్ ద ప్రొడక్ట్స్ ఆన్ టైమ్. ఫ్లిప్‌కార్ట్ అన్నిటిని సో వేర్‌హౌసెస్‌ని, డెలివరీ పార్ట్నర్స్‌ని అండ్ ప్యాకింగ్ యూనిట్స్‌ని ఆన్ టైమ్‌లో ఏం చేస్తది నాన్న అంటే మేనేజ్ చేసి మనకు ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రొడక్ట్‌ని ఆన్ టైమ్‌లో డెలివర్ చేస్తది. నెక్స్ట్ వి హావ్ టు మేక్ ప్రొవిజన్ ఫర్ ద రిటర్న్ ఆఫ్ ద ప్రొడక్ట్స్.
సో, కస్టమర్ ఒక ప్రొడక్ట్‌ని రిటర్న్ చేసి ఏం చేయాలి? సో, ఎందుకు రిటర్న్ చేస్తున్నాడు? రీజన్స్ ఏమి? ఓకేనా? సో, ఎందువల్ల మన ప్రొడక్ట్‌ని రిటర్న్ వస్తాయి అనేటివి మనమే అనలైజ్ చేయాలా? అవి అవాయిడబుల్ అయితే అవాయిడ్ చేసేదానికి ట్రై చేయాలా? అన్‌అవాయిడబుల్ అయితే మన దగ్గర స్టాండర్డ్స్‌ని ఏం చేయాలా? పెంచుకోవాలా? నెక్స్ట్ సమ్మరీ ఆఫ్ డెసిషన్ మేకింగ్ ఏరియాస్ అండర్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్. మనం ఆపరేషన్స్ మేనేజ్మెంట్ యూజ్ చేసి మనం ఎలాంటి డెసిషన్ మేకింగ్స్ అనేది చేస్తాము అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చూస్ ద ప్రొడక్ట్. మనం ఏ ప్రొడక్ట్‌ని ప్రొడ్యూస్ చేయాలా? సో, ఏ ప్రొడక్ట్ మనకు మోస్ట్ ప్రాఫిటబుల్ ప్రొడక్ట్? ఏ ప్రొడక్ట్ మనకు బిజినెస్‌కి వైయబిలిటీ ప్రొడక్ట్? ఏ ప్రొడక్ట్ మన బిజినెస్‌కి సూటబుల్ అవుతాది? మన దగ్గర ఉన్న మెషినరీస్ కానీ, మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ, మన దగ్గర ఉన్న నాలెడ్జ్ కానీ, సో, ఏ పర్టిక్యులర్ ప్రొడక్ట్ అయితే సూటబుల్ అవుతో, ఏ పర్టిక్యులర్ ప్రొడక్ట్ మనం చూస్ చేసుకోవాలా? అనే డెసిషన్ మేకింగ్‌కి ఎవరు హెల్ప్ చేస్తారు మన ఆపరేషన్స్ మేనేజ్మెంట్. డిసైడ్ వేర్ టు మేక్ ఇట్. సో, ఇప్పుడు మనం ప్రొడక్ట్ అనేది డిసైడ్ అయిపోయాం. సో, అది ఎక్కడ ప్రొడ్యూస్ చేయాలా? లొకేషన్ సెలక్షన్. సో, ఎక్కడైతే మనకు రా మెటీరియల్స్ అవైలబిలిటీ ఉంటాయో, ఎక్కడైతే స్కిల్డ్ లేబర్ అవైలబిలిటీ ఉంటాయో, ఎక్కడైతే మార్కెట్స్ అనేది అవైలబిలిటీ ఉంటాయో, ఎందుకు సేల్ సేల్ ఆఫ్ అవర్ ప్రొడక్ట్స్. ఎక్కడైతే సప్లయర్స్ అవైలబిలిటీ ఉంటారో, రా మెటీరియల్స్ అవైలబిలిటీ ఉంటాయో, అక్కడ మనం ఏం చేస్తాం నాన్న అంటే మన ప్రొడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది పెడతాం. నెక్స్ట్ ప్రిడిక్ట్ హౌ మచ్ పీపుల్ విల్ బై. సో, మన ప్రొడక్ట్ పైన ఎంతమంది పీపుల్ ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు? మన ప్రొడక్షన్ చేసే ఎంతమంది పీపుల్ మన ప్రొడక్ట్స్ అనేది పర్చేస్ చేస్తారు? నథింగ్ బట్ డిమాండ్ ఫోర్‌కాస్టింగ్. నెక్స్ట్ డిసైడ్ ద ప్రొడక్షన్ ప్రాసెస్. ప్రొడక్షన్ ప్రాసెస్. వన్స్ మనం ప్రొడక్షన్ చేయాలని డిసైడ్ అయిన తర్వాత ఏ పర్టిక్యులర్ ప్రాసెస్‌లో మనం ప్రొడక్షన్ చేయాలా? కంటిన్యూయస్ ప్రాసెస్‌లోనా? జాబ్ ప్రాసెసా? సెల్యులార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసా? ఫిక్స్డ్ లేఅవుట్ ప్రాసెసా? ఏ పర్టిక్యులర్ ప్రాసెస్ ఆర్ హైబ్రిడ్ ప్రాసెసా? ఎలా మనం ప్రొడక్షన్ అనేది చేయాలా? సో, ఎలా నాన్న అంటే కంటిన్యూయస్ ప్రాసెస్ అంటే మనం ఇక్కడ ప్రొడక్షన్ అనేది కంటిన్యూయస్‌గా చేస్తానే ఉంటాం. కస్టమర్ ఎప్పుడైతే కావాలో అప్పుడొచ్చి ప్రొడక్ట్స్ అనేది బై చేసి వెళ్తాడనమాట. జాబ్ ప్రాసెస్‌లోకొచ్చే ముందు కస్టమర్ వచ్చిందే కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం స్పెసిఫికేషన్స్ అనేవి మెన్షన్ చేస్తాడు. బేస్డ్ ఆన్ దట్ స్పెసిఫికేషన్స్ వి నీడ్ టు మ్యానుఫ్యాక్చర్ ద ప్రొడక్ట్ అండ్ డెలివర్ ఇట్ టు ద కస్టమర్. కస్టమర్ ఏ ప్రొడక్ట్ అయితే కోరుకుంటాడో, ఏ స్పెసిఫికేషన్స్‌తో అయితే, ఏ క్యారెక్టరిస్టిక్స్‌తో అయితే, ఏ ఫీచర్స్‌తో అయితే కస్టమరు పర్టిక్యులర్ ప్రొడక్ట్ మనల్ని అడుగుతాడో, ఆ పర్టిక్యులర్ ప్రొడక్ట్ ఏం చేయాలో మనము ప్రొడ్యూస్ చేసి కస్టమర్‌కి డెలివర్ చేయాలి. నెక్స్ట్ ప్లాన్ ద రిక్వైర్డ్ కెపాసిటీ. సో, ఇప్పుడు కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం ఏం చేయాలి నాన్న అంటే కెపాసిటీ అనేది తగ్గించడమో, పెంచడమో ఏదో ఒకటి చేయాలి. ఓకేనా? సో, మన కెపాసిటీ ఎంతుంది? ఫ్యూచర్‌లో ఎంత అమౌంట్ ఆఫ్ కెపాసిటీ రిక్వైర్మెంట్ ఉంది? మనం ఇంకా ఎంత పెంచడం గాని, తగ్గించడం గాని చేయాలా? క్రియేట్ ప్రొడక్షన్ షెడ్యూల్స్. ఏ పర్టిక్యులర్ టైమ్‌లో మనం ప్రొడక్షన్ అనేది చేయాలా? ఈ పర్టిక్యులర్ టైమ్‌లో మనం మెషిన్ మెయింటెనెన్స్ కానీ, మెషిన్ సెటప్ కానీ చేయాలా? సో, ఎవ్రీ డే సింగిల్ షిఫ్ట్‌లో మనం ప్రొడక్షన్ చేయాలా? డబుల్ షిఫ్ట్‌లో ప్రొడక్షన్ చేయాలా? ఓవర్ టైమ్ చేయాలా వద్దా? సో, ఏ టైం ఇదంతా ఏం మన ప్రొడక్షన్ షెడ్యూల్స్. ప్లాన్ మెటీరియల్ అండ్ రిసోర్సెస్. సో, పర్టిక్యులర్ టైప్ ఆఫ్ మెటీరియల్ మనకు కావాలా? ఏ పర్టిక్యులర్ టైమ్‌లో కావాలా? ఏ పర్టిక్యులర్ రిసోర్సెస్ మనకు కావాలా? ఏ పర్టిక్యులర్ టైమ్‌లో కావాలా? ఇవన్నీ ఏం చేయాలా మనం ముందుగానే ప్లాన్ చేసుకొని దానికి కూడా ఈ పర్టిక్యులర్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ మనకేం చేస్తది నాన్న హెల్ప్ చేస్తది. నెక్స్ట్ మేనేజ్ ఇన్వెంటరీ. మేనేజ్ ఇన్వెంటరీ మీన్స్ నువ్వు రా మెటీరియల్స్ పర్చేస్ చేసావు. అయి ఎక్కడ స్టోర్ చేయాలా? ఓకేనా? ఆ స్టోరేజ్‌కి ఎంత అమౌంట్ ఆఫ్ రెంట్స్ మనం పే చేస్తున్నాం. సో, ఆ పర్టిక్యులర్ రెంట్స్ మనం ఏదైనా మినిమైజ్ చేసే స్కోప్ ఏదైనా ఉందా? సో, ఈ ఇన్వెంటరీ వచ్చింది మనం స్టోరేజ్ బేసిస్‌లో యూజువల్ ఆర్ జస్ట్ ఇన్ టైమ్, జస్ట్ బిఫోర్ ప్రొడక్షన్ అనేది మనము ఇన్వెంటరీ అనేది ఆర్డర్ చేయాలి. విచ్ మెథడ్ ఈస్ బెస్ట్. చూస్ ద రైట్ సప్లయర్స్. సో, ఇప్పుడు నీకు రా మెటీరియల్స్ కావాలా? నువ్వు రా మెటీరియల్స్ ఎలాంటి టైప్ ఆఫ్ రా మెటీరియల్స్ కావాలో డిసైడ్ అయ్యావు. సో, ఏ పర్టిక్యులర్ సప్లయర్ వచ్చిందో నీకు గుడ్ క్వాలిటీ ఆఫ్ రా మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఏ పర్టిక్యులర్ సప్లయర్ వచ్చింది నీకు లో ప్రైజెస్‌లో గూడ్స్ అనేది సప్లై చేస్తుంది. ఏ పర్టిక్యులర్ సప్లయర్ వచ్చిందో నీకు ఆన్ టైమ్‌లో గూడ్స్ అనేది సప్లై చేస్తున్నారు. ఇవన్నీ మనం ఏం చేయాలన్నా డిసైడ్ అవ్వాలి. సో, ఈ పర్టిక్యులర్ థింగ్స్ డిసైడ్ అయ్యేదానికి మనకు హెల్ప్ చేసే సబ్జెక్ట్ ఏమన్నానా అంటే ఆపరేషన్స్ మేనేజ్మెంట్. మానిటర్ ద ప్రొడక్షన్ ప్రాసెస్. నెక్స్ట్ మానిటర్ ద ప్రొడక్షన్ ప్రాసెస్. నువ్వు నువ్వేమనుకున్నావు ప్రొడక్షన్ చేయాలి. ఆ ప్రొడక్షన్ స్టార్ట్ చేసావు. సో, ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ యాస్పెక్ట్‌లో నువ్వు అనుకున్నట్టే ప్రొడక్షన్ జరుగుతుందా లేదా? ఎక్కడన్నా డీవియేషన్స్ అవుతున్నాయా? సో, ఆ డీవియేషన్స్ అయితే ఎందుకు అవుతున్నాయి ఈ డీవియేషన్స్? సో, నువ్వు ఆ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్‌షిప్ అనేది నువ్వు ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఎక్కడైతే డీవియేషన్స్ అవుతున్నాయో దానికి రీజన్స్ కనుక్కొని దాన్ని సెటరేట్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఏ అవాయిడబుల్ థింగ్ యూ క్యాన్ సెటరేట్ ఇట్. ఇఫ్ ఇట్ ఈస్
నాట్ ఏ అవైలబిలిటీ. యూ నీడ్ టు ఇంక్రీజ్ ద స్టాండర్డ్స్. ఇన్ష్యూర్ ప్రొడక్ట్ క్వాలిటీ త్రూ పీక్యూఎం. సో నువ్వు ఏదైతే అనుకున్నావు ప్రొడక్ట్, అదే ప్రొడక్ట్ బయట వస్తుందా, గుడ్ క్వాలిటీలో వస్తుందా లేదా, ఫ్రమ్ రా మెటీరియల్ స్టేజ్ నుంచి ఫినిష్డ్ గుడ్ స్టేజ్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ లో మనం క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నామా లేదా, డిజైర్డ్ క్వాలిటీ. సో అనేది నువ్వు చెక్ చేయాలి త్రూ టీక్యూఎం. మెయింటైన్ మషిన్స్. సో నీ దగ్గర ఉన్న మెషిన్స్ని నువ్వు ఎలా మెయింటైన్ చేస్తున్నావు, ఏ టైంలో నువ్వు సర్వీస్ అనేది చేస్తున్నావు, ఏ టైంలో నువ్వు ఆ పర్టికులర్ మెషిన్స్ కానీ క్లీనింగ్ కానీ ఓవర్హాలింగ్ కానీ చేస్తున్నావు. ఎందుకు నానా? సో నువ్వు ఏదైతే ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నావో ఆ ప్రోడక్ట్ ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నావు, త్రూ దట్ మెషిన్స్ ఓన్లీ. నీ మిషన్స్ సరిగా లేదనుకో వచ్చే అవుట్పుట్ కూడా ఎలా వస్తుంది? సో డ్యామేజ్డ్ కానీ డిఫెక్టివ్ కానీ స్క్రాప్ కానీ అయిపోతాయి కదా, ఎక్కువ అమౌంట్ ఆఫ్ వేస్టేజ్ అనేది జరుగుతుంది కదా. సో అందుకనేసి మనం ఏం చేయాలి, మెషిన్స్ కూడా మెయింటైన్ చేయాలి. ఏ టైంలో మెయింటైన్ చేయాలా, ఎలా మెయింటైన్ చేయాలి అనే దాని గురించి కూడా మనకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేది ఏదైనా ఆపరేషన్స్ మేనేజ్మెంట్. హ్యాండిల్ స్టోరేజ్ అండ్ డెలివరీ. సో మనం వన్స్ ప్రొడక్షన్ చేసిన తర్వాత ఏదైతే ఫినిష్డ్ గూడ్స్ వస్తాయో ఆ ఫినిష్డ్ గూడ్స్ని ఎక్కడ స్టోరేజ్ చేయాలా, ఏ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఏ లాజిస్టిక్స్ వాడి మనము ఈ పర్టికులర్ గూడ్స్ని డెలివర్ చేయాలా అనే థింగ్ కూడా మనకు ఆపరేషన్స్ మేనేజ్మెంట్ చెప్తారు. నెక్స్ట్ మేనేజ్ ప్రొడక్ట్ రిటర్న్స్. వన్స్ మనం ప్రోడక్ట్ డెలివర్ చేసాం, సేల్ చేసేసిన తర్వాత ఇన్ కేస్ మనం సేల్ చేసిన ప్రోడక్ట్ మనకు రిటర్న్ వస్తే దాన్ని మనం ఎలా ట్రీట్ చేయాలా, దానికి ప్రొవిజన్స్ అనేది ఎలా మెయింటైన్ చేయాలా, ఓకేనా. సో దాన్ని ఎలా మనము హ్యాండిల్ చేయాలి అనే దాని గురించి మనకు ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అనేది హెల్ప్ అనేది చేస్తారు.